మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి కిషన్ రెడ్డి గారికి आवाम से गुजारिश है कि हल्के नामपल्ली कॉन्स्टिट्यूंसी के तरफ से सिकंदराबाद के उम्मीदवार एनडीए के पार्टी के हमारे नेता नारा चंद्रबाबू नायडू एस नरेंद्र मोदी साहब के हुकूमत के उनकी 400 सीट का उनका बनत है वो हासिल करने के लिए हमारे नरेंद्र मोदी के हाथ को मजबूत करने वास्ते एनडीए में हमारे आंध्रा के गवर्नमेंट में वहाँ जो एक दंगा फसाद हो रहा है वहाँ के डेवलप के बारे में सोचते हुए नारा चंद्रबाबू नायडू ने आंध्रा में तेलुगुदेशम पार्टी को नरेंद्र मोदी भी सपोर्ट करे उसी हिसाब से हैदराबाद में आंध्र प्रदेश में जैसा हुकूमत है तेलुगुदेशम आने के लिए बीजेपी वाले भी उनकी तन मन धन से काम कर रहे। तेलंगाना में भी भारतीय जनता पार्टी के उम्मीदवारों को अब नामपल्ली तरफ से गुजारिश किया जा रहा है एक अच्छा डायनेमिक लीडर सेंट्रल यूनियन मिनिस्टर मिस्टर किशन रेड्डी हल्के सिकंदराबाद पार्लियामेंट से उनको जीतना बोल के हमारे नामपल्ली तेलुगुदेशम के तरफ से उनके कमल के निशान पर वोट डालकर उनकी हाथ मजबूत कर इस सरकार के लिए मजबूत करने के लिए इस सिकंदराबाद पार्लियामेंट इस नामपल्ली हल्के कॉन्स्टिट्यूंसी के लिए ऐसे लोगों ऐसे तमाम समस्याओं को दूर करने के लिए किशन रेड्डी साहब को जिताना बोलकर इस नामपल्ली हल्के जनता गुजारिश करे ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏలో చెందిన సందర్భంగా అటు మోడీ నాయకత్వాన్ని ఇటు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపడుతూ ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అందుకు అనుగుణంగానే రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు ఆదేశించడము అలాగే చింతల రామచంద్ర రెడ్డి గారి ఆదేశాలనుసారము రాష్ట్ర కేంద్ర నాయకులు చంద్రబాబు నాయుడు ఆదేశాలను పాటిస్తూ మేము ఇక్కడికి ఉన్నటువంటి అభ్యర్థి స్థానిక అభ్యర్థి అయినటువంటి మంచి యువకుడు సంఘ ప్రజా నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి బలపరచాలని మా యొక్క నాంపల్లి తెలుగుదేశం తరఫున వారికి కమలం ఓటు వేయాలని మా టీడీపీ తరఫున వారిని ఓటర్లను కలుసుకోవడం జరుగుతుంది। ఓటర్ల నుంచి కూడా సానుకూలంగా ప్రతికూలత వస్తుంది। తెలుగుదేశం బీజేపీ ఒక్కటి కావడం ఎంతో శుభ సూచకం। ఈ అరాచక పాలనకు చమరగీతం పాడాలంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అనగదొక్కాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా రావాలని ఓటర్లు ఆశిస్తున్నారు। కాబట్టి యువకుడు మంచి సంఘ కిషన్ రెడ్డి గారికి మా యొక్క నాంపల్లి నియోజకవర్గం తరఫు పూర్తిగా కిషన్ రెడ్డి గెలుపుకు మా కార్యకర్తలు అంతా ఎల్లవేళలా కృషి చేయడం జరుగుతుంది। వారిని తప్పకుండా ఈ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పార్టీలు మారినటువంటి దానం నాగేందర్ కు బుద్ధి లేని దానం నాగేందర్ అవకాశవాది అటు పద్మారావు గారు ఒక స్పీకర్ గా ఉండి కూడా ఎందుకండి ఈరోజు పోటీ చేయడం అవసరం ఏమొచ్చింది। రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు వారి పరిపాలన విఫలమై కూడా ఈ రోజు పోటీలో పెట్టడము చాలా దురదృష్టకరము। ప్రజలు కూడా గమనిస్తున్నారు। ఈ రోజు కేంద్రంలో అభివృద్ధి కావాలంటే రాష్ట్రం అభివృద్ధి కావాలంటే దేశానికి ఇటు ప్రపంచానికి కూడా మోడీ నాయకత్వం అవసరము, చంద్రబాబు నాయుడు గారు అవసరం। కాబట్టి వారి గెలుపుకు సాయశక్తులా కృషి చేస్తున్నాం।